శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 2వ షట్కం అనగా దీన్ని భక్తి షట్కం అని కూడా కొందరు పిలుస్తారు. అయితే మనం 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ప్రారంభించాము. 7వ అధ్యాయం అత్యంత అద్భుతమైనటువంటి అధ్యాయంగా పరిగణిస్తారు. మనం చూసాము, జనరల్గా మనం 3 రకాల పరిస్థితులుగా సంసారం ఉంటుంది. మన యొక్క శారీరక స్థాయిలో ఉన్నటువంటి సంసారము, అదేవిధంగా మానసికము అంటే మనస్సు అండ్ బుద్ధి లెవెల్లో బుద్ధి స్థాయి అంటారు. అయితే శరీరంగా కొంతమంది నెట్టుకొస్తారు, కానీ మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. సో మానసికంగా బలంగా ఉన్నప్పటికీ కొంతమంది బుద్ధి స్థాయిలో అనేక ప్రశ్నలు వేధిస్తుంటాయి అన్నట్టు వాళ్ళకి. అసలు ఈ జీవులు ఎవరు, ఈ ప్రపంచం ఏంటి, దీని రహస్యం ఏమిటి, ఈశ్వరుడు ఎవరు, ఆయన ఏంటి మనకిలాగా ఆయన ఇష్టానుసారంగా మనకిలాగా సృష్టించి వదిలేయడమేనా గాలికి అన్నట్లు ప్రశ్నలు బాగా వస్తాయి. అందుకే శంకరాచార్య భజగోవిందములో కస్త్వం కోహం కోత ఆయాత కామే మాత అంటే మాత ఎవరు, తాత ఎవరు, బిడ్డ ఎవరు, ఎన్నో ప్రశ్నలు వేసుకోమంటారు. వాస్తవానికి వీరందరూ కూడా ప్రయాణములో మనకు తోడుగా వచ్చినటువంటి బాటసారులే అంటారు మహాత్ములు. ఎందుకంటే ఎవరి ప్రారంధ కర్మ వాళ్ళకి మెటీరియల్ ఉంటుంది. ఆ కర్మల అనుసారంగా శరీరాలు వస్తాయి. వాటికి ఓకే చేసిన వాళ్ళే ఈశ్వర జడ్జి లాగా. కాబట్టి మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకొని మళ్ళీ ఆ ఉన్నత స్థితికి చేరుకోవడమే మానవ జన్మ యొక్క తాత్పర్యం, లక్ష్యము, గమ్యం, ప్రయోజనం. అందుకే ఈ ప్రశ్నలు ఎప్పుడైతే వేధిస్తాయో ఋషులు వారి యొక్క బయట ప్రపంచములో వెతికి 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 మనం రాంగ్ ప్రదేశంలో వెతుకుతున్నాము అని తెలుసుకొని, ఎప్పుడైతే ఆ తెలుసుకునే శక్తి ఏమిటి అనేది వెనక్కి ఎప్పుడైతే అన్వేషించారో అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మ విద్య ప్రకటమైంది. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది.
అంటే, హే భగవన్, ఏది తెలుసుకుంటే ఈ సృష్టి మొత్తం తెలుసుకున్నట్లు అవుతుంది? ఇలాంటి ప్రశ్న మీరు ఎవరైనా అడిగారు వచ్చి స్వామి దగ్గరికి వెళ్ళి? ఎప్పుడు చూసినా వాళ్ళకు ఒంట్లో బాగోలేదు, వాళ్ళకు ఉద్యోగం లేదు, వాళ్ళకు పెళ్లి కాలేదు, అక్కడ ఇల్లు కట్టలేదు, ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు అడుగుతుంటారు. అందువలన మహాత్ముల వద్దకు వెళ్ళేటప్పుడు మీరు అడిగే ప్రశ్నలు ఇవి: నా యొక్క జీవితం యొక్క పరమార్థం ఏమిటి? నేను ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకుంటే మొత్తం తెలుసుకున్నట్టు అవుతుంది? ఇలాంటి ప్రశ్నలు అడగాలి. సరే, ఈ జీవాత్మ ఎవరు? ఈ జగత్తు ఏమిటి? మారిపోతుంది. దీనికి నియంత్రించే ఒక శక్తి ప్రభు ఈశ్వరుడు ఎవరు అని ప్రశ్నలు కూడా అడగాలి. అందుకే ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఎంతటి స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఏది తెలుసుకుంటే ఇక్కడ ఇంకా నువ్వు తెలుసుకోవడానికి మిగిలి ఉండదు, అసలు అవశేషం లేదు అసలు పూర్తిగా. అందువలన అది తెలుసుకోవాలంటే అంత తొందరగా అవుతుందా? అవదు. దీన్ని తెలుసుకోవడానికి ఎంతో జన్మ జన్మలు చేసుకున్న పుణ్యం, ఆ సుకృతము నీకు అలా ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా ఉంటే తప్ప నీకు ఇది జరగదు అంటున్నా. ఇంతకీ ఏక విజ్ఞానైనా సర్వం తెలుస్తుందనేది ఎంతవరకు నిజం? ఇది నిజమేనా అని ఆలోచిద్దాం మనం ఒకసారి. బంగారము ద్వారా అనేకమైన చాలా పేర్లు మనకు తెలియవు, ఆభరణాలు అన్ని రకాలు చేస్తున్నారు ఇప్పుడు. ఒక్క బంగారం మీరు తెలుసుకుంటే, బంగారంతో చేసే నగలన్నీ మీకు తెలిసినట్లే అవుతుందా లేదా? మీరు ఒక్కసారి మీ గుండెపై, హృదయంపై చేయి వేసుకొని చెప్పండి. ఒక్క బంగారం గురించి మీరు తెలుసుకుంటే, బంగారంతో తయారు చేసే ఆభరణాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అవంతా వాస్తవానికి బంగారమేగా. మట్టితో అనేక పాత్రలు చేస్తుంటారు. మట్టి గురించి మీకు తెలిసినప్పుడు వాటితో ఎన్ని రకాల పాత్రలు చేసినా అవన్నీ మీకు తెలిసినట్లే. మనకు ఒక్కసారి కెరటము, బుడగలు, అలలు, తరంగాలు, నురగ అనేక రకములుగా కనిపిస్తున్న సముద్రములో వాటన్నిటి సారము నీరు అని తెలుసుకుంటే అవన్నీ తెలుసుకున్నట్లే. ఎందుకు? అవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి, కేవలము ఆకారము, పేర్లు, నామరూపాలే. మరి సత్యమేమిటి? కెరటములు, బుడుగులన్నీ వచ్చిపోయినప్పటికీ నీరుగా సత్యంగా ఉంటుంది. ఆభరణాలు మనం కరిగించి మళ్ళీ కొత్త ఆభరణాలు చేస్తున్నప్పటికీ బంగారం ఉంటుంది. చెక్కతో చేసినటువంటి అనేకమైనటువంటి ఫర్నిచర్, ఎన్ని రకాల ఫర్నిచర్లు మీరు ఇప్పుడు చేయించుకున్నా వాటన్నిటిలో సమానంగా ఉన్న కర్ర ఒకటే, చెక్క ఒక్కటే. ఈ విధంగా తెలుసుకోవడమే ఈ మొత్తం సృష్టిలో కూడా ఒకే విషయం సత్యం ఉన్నది. దానిపైన ఈ చిత్ర విచిత్రములు ప్రకటమవుతున్నది. ఎలా? మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. మనకి ఎలాగైతే మన మనస్సే ఆ వాసనలనే మెటీరియల్ తీసుకొని
స్వప్న ప్రపంచాన్ని ఎలాగైతే క్రియేట్ చేస్తుందో, అదేవిధంగా ఈ ఏవత్ చైతన్యం పైన ఈ త్రిగుణాత్మైనటువంటి మాయ దేశము కాలము అనే రకాలు క్రియేట్ చేసి ఈ జగత్ ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నది మన ఆత్మస్వరూపం పైన. ఎలాగైతే స్పాట్లెస్ స్పష్టంగా ఉన్నటువంటి తెరపైన ఆ ప్రొజెక్టర్ ఎలాగైతే సినిమా బొమ్మలుగా అనేక రకములైనటువంటి క్యారెక్టర్స్ ప్లే అవుతున్నాయో తెరపైన, సినిమా తెరపైన, ఆ విధంగా మన చిదానంద రూప శివ ఆత్మ నేను నా తెరపైన ప్రపంచం కూడా ప్రకటమవుతున్నది. ఎలా అంటే ఒక మాయావి ఇంద్రజాలం చేసేవాళ్ళు అప్పుడు విలేజెస్లో వచ్చి ఇలాగ ఒక తాడు ఇలాగ పైకి ఇసిరేవాడు వచ్చి, ఆ తాడు ఏమిటో ఇలాగ పట్టుకొని ఎక్కుతుంటాడు పైకి. అక్కడ ఖడ్గం తీసి యుద్ధం చేస్తుంటాడు. తలకాయలు కూడా కింద పడినట్టు అనిపిస్తే మనము ఆశ్చర్యంగా చూస్తాం. వెనక నుండి మెల్లగా వస్తాడు మళ్ళీ ఆయన. ఇంతకీ ఈ పైకి వెళ్ళడం ఏమిటి, యుద్ధం ఏమిటి, తలకాయలు రాలడం ఏమిటి? అంత మాయా కల్పిత దేశకాల కలన అంటారు అన్నమాట. అందుకే ఈ విధమైనటువంటి ఈ కల్పితమే తప్ప వాస్తవానికి నిజమేమిటి? ఆ సినిమా తెర. వాస్తవానికి నిజమేమిటి? ఆ మనస్సే స్వప్నం వస్తుంది. కాబట్టి సచ్చిదానంద ఆ బ్రహ్మ ఆత్మ సత్యం, మిగతా కనిపించేదంతా మిథ్య. మిథ్య అంటే మీకు అర్థం కావాలి. ఉంటుంది అంటే నా బ్రేస్లెట్ మిథ్య అన్నాను అనుకోండి, బ్రేస్లెట్గా మిథ్య, బంగారముగా సత్యం. ఇది తెలుసుకోండి. ఈ పాయింట్ విషయం మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన జగత్ మిథ్య. జగమే మాయ బ్రతికే మాయ. ఏం మాయ? మాయ అంటే లేదని కాదు, ఉంది కానీ సత్యం కాదు, మారిపోతుంది. అది శాశ్వతంగా ఉండేది కాదు అని అర్థం. ఈ విషయంలోనే పెద్ద పెద్ద గురువులు కూడా మంచినీళ్ళు నములుతుంటారు ఏం అర్థం కాక. ఏదైనా సరే ఒక నింద ఆపాదిస్తారన్నమాట అర్థం కాకపోవడం వలన. అందువలన దీనిని ఇంత గొప్ప తత్వాన్ని తెలుసుకోవడానికి అందరికీ అంత సులభం కాదు. ఎందుకు? మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే. అందుకే ఉపనిషత్తులు ఏమంటారంటే ఈ గొప్ప తత్వాన్ని ఏంటది? పరాంచికాని వ్యతృణ స్వయంభూ పరాన్ పశ్యతి నా అంతరాత్మ. మన ఇంద్రియములు, మనసు, బుద్ధి ఎప్పుడు బయటి ప్రపంచం మీదే ఆసక్తి అంట. మనకి లోపల అద్భుతమైన అనంతమైన భద్రత ఉంది లోపల, దానికి తెలియదు. బయట ఎవరి మీదో ఆధారపడి మన భద్రత కోసం తిరుగుతుంటాము. ఇన్సూరెన్సులు, వ్యక్తులు, వస్తువులు, వాటిపై ఆధారపడి అవి తాత్కాలికమైనటువంటి భద్రత కల్పిస్తాయి తప్ప శాశ్వతమైనటువంటి భద్రత బయట లేదు. ఇది ప్రూవ్ అయింది కొన్ని వేల సంవత్సరముల నుండి సమాజం పరిశీలిస్తుంటే. కానీ ఇంకా మనకు ఆ భ్రమ వదలదు. అందువలన మీరు తాత్కాలికమైనటువంటి భద్రత తీసుకోండి అవుట్ సైడ్ నుంచి, కాదనట్లేదు కృష్ణ భగవాన్. కానీ శాశ్వతమైనటువంటి భద్రత లోపల ఉందని చెప్తున్నారు. శాంతి, పరమశాంతి లోపల ఉంది. ఆనందము, తరగని ఆనందం లోపలి మీ స్వరూపమే. కాబట్టి లోపలికి ఎవరు తొంగి చూడరంట. మరి ఎవరు చూస్తారు? కచ్చిత్ ధీరహ అంటే ధీర పురుషులు, ధీర వనితలు, వాళ్ళు మాత్రమే లోపలికి ఒక్కసారి ఏమున్నది తొంగి చూస్తారంట. అందువలన అలా తొంగి చూసే వాళ్ళు కూడా కచ్చిత్ యతతి సిద్ధయే. అలాగెవరైతే తొంగి చూస్తారో ఎంత ప్రయత్నించినప్పటికీ, ఎవరో ఒక వేలల్లో కొంతమంది ప్రయత్నించినటువంటి ఆ ధీర పురుషుల్లో, ధీర వనితల్లో కూడా ఎవరో కొంతమంది
ఆ యొక్క స్వరూపతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారంట. ప్రయత్నించినప్పటికీ అందరిలో ఎవరో కొంతమంది, ఏ ఒక్కరో సాక్షాత్తు పరమాత్మ ఈశ్వరైన ఆంతర్యామి ఆత్మగా ఉన్నారు అని అపరోక్ష అనుభూతి అంటే ఏంటి? మధ్యలో ఎటువంటి మీడియేటర్లు ఏవీ లేకుండా డైరెక్ట్ నేనే ఆత్మ, ఆత్మయే ఈశ్వర అని తెలుసుకుంటాను. అందుకే ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే, శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. అంటే ఎవరికి కనీసము ఈ తత్వం గురించి వినే అవకాశమే కలగదంట ఈ మానవ జీవితాల్లో చాలా మందికి. ఎందుకు? మనం రామ 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 అంటే వాళ్ళ దృష్టి ఇక్కడ లేదు, వాళ్ళకి కామ 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 అని వినిపిస్తుంటుంది. మనమేమో ఋషులు చెప్పారు చూడండి, ఋషి ఆ యొక్క యాజ్ఞవల్క్య, వామదేవ, అష్టావక్రులు, మహాయోగీశ్వర కృష్ణ, ఆ ఋషుల యొక్క ఆ బోధ వినండి అంటే వాళ్ళు ఋషుల గురించి వినరు, వాళ్ళు బుషుల గురించి చదువుతారు. అంటే అమెరికా అధ్యక్షుడు బుష్, జార్జ్ బుష్, జూనియర్ బుష్, సీనియర్ బుష్. అంటే మన దృష్టికోణం ఒక సైడ్ ఉన్నది, కృష్ణ భగవాన్ చెప్తుంది అదర్ సైడ్ అన్నమాట. మనం షిఫ్ట్ కావాలి. మనం ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలి. ఎక్కడ షిఫ్ట్ అవ్వాలి? ఈ బాహ్య దృష్టి నుండి అంతర్దృష్టికి షిఫ్ట్ అవ్వాలి మనం. అయితే మీరు షిఫ్ట్ అవుతాను, ఓకే, షిఫ్ట్ అనుకుంటే అయిపోద్దా? కాదు. నా యొక్క జర్నీకి కారణం ఏమి కావాలి అని తెలుసుకోవాలి. అంటే ఆ జ్ఞానం పొందాలంటే మీకు కొన్ని దశలు దాటాల్సి ఉంటుంది. మొట్టమొదటి మీకు తపన ఉండాలి. అంటే తలపైన మండిపోతున్న అగ్నికుండం పెడితే ఎలాగైతే దాన్ని పక్కన పెట్టి నీటిలో దూకేస్తారో, మీరు ముహూర్తం తీర్థాలు ఏం అడగరు. ఇప్పుడు రాహుకాలమా? అబ్బో రాహుకాలంలో నేను నీటిలో దూకకూడదు అని అనరు. ఎందుకంటే తల మండిపోయింది అనమాట. ఆ విధంగా మీకు మోక్షం పైన ఆ తపన ఉండాలి. తర్వాత ఈశ్వరేచ్ఛ అంటే ఈశ్వర అనుగ్రహము, గురువు శాస్త్రం మీకు ఉపదేశం కలగాలి. ఈ మూడు కలిగినప్పుడే మీ ఆత్మస్వరూపం మీకు ఒక డ్రాగన్ ఫ్రూట్, చూడండి ఈ మధ్యలో డ్రాగన్ ఫ్రూట్ అని ఒకటి వచ్చింది. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడదో తెలియదు, కానీ ఇలాగ పైన ఆ తొక్కలుగా కట్ చేస్తే అద్భుతంగా అలాగ విడిపోతుంది అనమాట ఆ ఫ్రూట్. అలాగా మీ స్వరూపం కూడా మీకు అలాగా ప్రకటమవుతుంది. ఎవ్వరు చెప్పక్కర్లేదు, మీ అంతటి మీకే స్వ అనుభవం అంటారు దీన్ని. అయితే గురుశాస్త్ర ఉపదేశం ఎలా తెలుస్తుంది? ఇంత ముందే 4 అధ్యాయాలు చూసాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అందువలన మన ఉపనిషత్తులన్నీ మహారాజులు, సమ్రాట్లు కూడా రాజ్యాన్ని విడిచిపెట్టి ఆ యొక్క అడవుల్లోనూ నదీ తీరాల్లో ఉన్నటువంటి ఋషుల దగ్గరికి వెళ్ళి సర్వం త్యాగం చేసి పాదాల వద్ద పడేవాళ్ళు. ఎంతమంది మహర్షుల దగ్గరికి వెళ్ళారో ఈ చక్రవర్తి సమ్రాట్లు మీకు ఉపనిషత్తుల్లో వస్తే మొత్తం ఆ చిట్టాంతా బయటకు వస్తుంది. అయితే ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఆ గురువుల్ని సంప్రదించి వారికి కావలసినటువంటి విషయాల్లో మీరు కొంచెం సహాయాన్ని అందిస్తూ వారి ప్రసన్నంగా ఉన్న సమయాన్ని గుర్తించి మీకున్నటువంటి సర్వ సంశయాలన్నీ వారి ముందు పెట్టాలి. మీరు అర్జీ పెట్టుకోవాలి. మీరు అప్పుడు వారు నిజమైనటువంటి ఆ బ్రహ్మవేత్తలు, ఆ యొక్క శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు అయినప్పుడు ఖచ్చితంగా మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి మీ సంశయాలన్నీ నివృత్తి చేస్తారు. అది వారి కర్తవ్యం. అందువలన మనుష్యానాం సహస్రేషు అంటే
వేల కోట్ల మందిలో ఎవరో కచ్చిత్ యతతి, కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తారు. ఏంటి ఈ మార్గంలో? సరైన మార్గం ఏమిటి? గురు శాస్త్ర ఆ యొక్క బోధను వినాలనే ఒక ప్రయత్నం ఎవరు చేస్తారు? ఎవరో కొంతమంది. ఎందుకు ఆ ప్రయత్నం చెయ్యాలంటే సిద్ధయే, అంటే మోక్షం కొరకు, మోక్ష సిద్ధి కొరకు. ఏంట మోక్షము అంటే మనం ఎప్పుడు కూడా భద్రత కోసం బయట వెతుకుతున్నాము అంటే మీకు అనంతమైన భద్రత మీ లోపలే మీరు దర్శించాలి. అది మోక్షానికి ఒకటి ముఖ్యమైన అంశం. ఎప్పుడు సుఖము ఆనందమని ఎప్పుడు బెల్లం నీళ్ళానికే పడుతున్నాం మనం. అద్భుతమైనటువంటి మధు అమృతం భాండము లోపల ఉన్నది, ఆ సుఖం ఆనందము. శాంతి, అమ్మయ్య కనీసం ఒక 5 నిమిషాలు శాంతి లేదు, ఒకటే బజార్ మార్కెట్ అంటుంటారు ఎప్పటికప్పుడు అమ్మలు ఇంటి దగ్గర. అంటే శాంతి కోసం మనం ఎంత తహతహలాడుతుంటాం. ఆ పరమ శాంతి స్వరూపం శివ సాక్షాత్తు మీ హృదయస్థంలో ఉన్నారు. అందువలన ఆత్మాత్వం గిరిజామతి, అంటే ఆత్మస్వరూపంగా శివ ఉన్నారు. ఈ మొత్తం ఈ శరీరం అంతా కూడా పార్వతీదేవి. ఈ శివశక్తి కలయికే మనం అందరం అర్ధనారీశ్వరులమే. మనం అర్ధనారీశ్వరులు అంటే మనం ఫోటోలు చూస్తుంటాం, ఓహో సగం శివ సగం పార్వతి. ఏం చేస్తాము, మనం పరమానంద శిష్యులమని తెలిసి కొంతమంది ఋషులు ఆ విధంగా కల్పన చేశారు. అర్ధనారీశ్వరులు యొక్క కల్పన అలా చేశారు తప్ప సగం పార్వతి సగం ఈశ్వరుడు అలా ఉండదు. అది భయంకరమైన రూపం. నేను ఒకసారి ఆ రూపం చూసి భయపడ్డాను, ఇదేంటి ఇలా ఉన్నారు. దాని అర్థం ఏమిటి? మనము కూడా అర్ధనారీశ్వరులమే. ఎలాగా? శరీరము, ఇంద్రియములు, పంచప్రాణములు, మనస్సు, బుద్ధి, బ్రెయిను, కిడ్నీలు, హార్ట్, హృదయము, ఈ లంగ్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా జగజ్జనని ప్రకృతి మాత మాయాశక్తి పార్వతీదేవే. మరి పార్వతీదేవి డ్యాన్స్ వేయడానికి స్టేజ్ ఉండాలి కదా. ఆ స్టేజే చిదానంద రూప శివ నీ హృదయస్థములో స్ఫురించి అన్నిటికీ శక్తినిస్తున్నాడు ఆయన. ఆయన ఏం పని చేయడు. ఆయన సమక్షంలో అమ్మ తల్లి డ్యాన్స్ చేస్తుంది ప్రపంచంలాగా. విశ్వమంతా అమ్మ తల్లే కదా, ప్రకృతి మాత. సో ప్రపంచమంతా మాయాశక్తి డ్యాన్స్ చేస్తుంటే కిందేంటి శక్తి ఆధారము? శివ. దీన్ని నటరాజు డ్యాన్స్ అంటారు. జటాకటాక సంభ్రమ భ్రమణిలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ ధగ. అంటే ఇదంతా ప్రకృతి మాత డ్యాన్స్ వేస్తుంది, కానీ దాని ఆధారంలో కదలకుండా ఒకరు ఉన్నారు సమక్షంలో, అదే శివ. దాన్ని శివ నటరాజ్ తాండవం అంటారు. ఈ విధంగా ప్రపంచం అంతా డ్యాన్స్ వేస్తుంటే దాని వెనుక కదలనటువంటి ఒకరు ఉన్నారు. ఎవరు? నేను అని మీరు చాలా నిర్భయంగా చెప్పాలి. ఏ రోజు చెప్తారో ఆ రోజు మీ పని అయిపోయినట్లు లెక్క. అంటే కేల్ కథం దుకాణం బంద్ అంటారు దాన్ని. సో ఈ విధంగా ఎప్పుడైతే సిద్ధానామపి, ఎవరైతే ఈ జ్ఞాన తపస్సు చేస్తున్నప్పటికీ అందరు సాధకులలో యతతా, అంటే సరైన మార్గములో ఎవరైతే ప్రయత్నిస్తారో. ఏంటి సరైన మార్గం? భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు, కర్మయోగం చెయ్యండి, అంతఃకరణ శుద్ధి రావాలి మీకు ఫస్ట్. తర్వాత భగవత్ ఉపాసన చెయ్యండి. భగవత్ ఉపాసన చేస్తే మీకు ఏకాగ్రత పూర్తిగా సిద్ధి వస్తున్నది. తర్వాత గురు శాస్త్ర ఉపదేశం తీసుకొని శ్రవణం చెయ్యండి. మొత్తం మీ స్వరూప జ్ఞానం వింటారు. అప్పటికీ మీకు సందేహాలు సంశయాలు ఉన్నాయి కాబట్టి మననమ ద్వారా నివృత్తి చేసుకోండి అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. 2 అయిపోయింది, శ్రవణం మననం అయిపోయింది, మీ జ్ఞానులు అయిపోయారు ఆల్రెడీ, నో డౌట్. కానీ అది నా జీవితంలో నరాలు వ్యాపించి జీర్ణం అవ్వలేదు. అజీర్ణత రోగం ఒకటి పట్టుకుంది మనకి, ఆ జ్ఞానం అజీర్ణం అవ్వకపోవడం. కాబట్టి దానికి నిధిధ్యాసన చెయ్యండి అని 6వ అధ్యాయం అంతా చెప్పారు దానికోసం. అందువలన ఈ విధంగా ఎవరైతే ప్రయత్నిస్తారో కచ్చిత్ మాం వేత్తి, అందులో కూడా కొంతమంది
సాక్షాత్ నేనే అయిపోతాను అనమాట. అది త్వరలో చెప్తారు. ఆ జ్ఞాని వేరు నేను వేరు ఉండను, ఎటువంటి గ్యాప్ లేదు మా ఇద్దరి మధ్య అని చెప్తారు భగవాన్ శ్రీకృష్ణ. సో ఈ విధంగా మనము ఎప్పుడైతే ఈ ఈశ్వర స్వరూపం అనేది మనం ఇప్పుడు చూడాలి. ఏంటది? కచ్చిన్ మామ్ అన్నారు. మామ్ అంటే నేను, అంటే ఎవరు? సర్వవ్యాపి సర్వాంతర్యామిగా ఉన్నటువంటి సృష్టి స్థితి లైకి కారణమైనటువంటి ప్రభువునైనటువంటి నేను అంటున్నారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ధైర్యంగా ఆత్మస్వరూపాన్ని అయినటువంటి నేను అర్జున నన్ను తెలుసుకో అంటున్నారు. అర్జునుడు ఏం తెలుసుకుని ఇన్నాళ్ళు దేవకి వసుదేవులు పుట్టారు, అనేక కష్టాలు అనుభవించాడు పాపం. ఈయనకేమో ఆ గ్రామాల్లో ఎవరు పట్టించుకోలేదు, మేమేమి పెద్ద రాజమహల్ ఉన్నాయి, మేము ఆతిథ్యం ఇచ్చామని భ్రమలో ఉండేవాళ్ళు ఇంతకుముందు ఈ కౌరవులు అందరూ, హస్తినపుర వాసులు. ఆ తర్వాత తెలిసింది ఈయన మహాయోగీశ్వరుడని. అందువలన ఇంతవరకు కృష్ణుని గురించి అర్జునుడు తెలిసింది పైనే మనలాగా. ఎప్పుడు చూసినా ఆ మూర్తి ఆ ఫోటోలే అవే పెడుతుంటాం. ఆదరం మధురం వదనం మధురం లసితం మధురం వచనం మధురం, అన్ని మధురమే. కాబట్టి ఇదే తెలిసిన అర్జునుడు కూడా మధురం సంగతే. కాకపోతే ఈ మధురాధిపతి జగత్ అఖిలం అంతటికి కూడా మధురం అనే విషయము ఇంకా తెలియలేదన్నమాట. కాబట్టి తత్వత అన్నారు. అందుకే కృష్ణ పరమాత్మ, ఓహో నువ్వు నన్ను ఏదో ఈ దేవకి వసుదేవ నందబాబా యశోద దగ్గర పెరిగినటువంటి ఆవులకి రక్షించే గోవిందునిగా తెలుసుకున్నావేమో, కానీ నా తత్వం నా రహస్య తత్వం ద్వారా తెలుసుకోవాలి నన్ను నువ్వు అంటున్నారు భగవాన్. ఇంతకీ ఆ రహస్య తత్వం ఏమిటి? ఇప్పుడు చెప్తున్నారు. ఈశ్వర స్వరూపము. ఇప్పుడు మనము 4వ శ్లోకము నుండి 12వ శ్లోకం వరకు ఈ యొక్క ఈశ్వరుని యొక్క స్వరూపం చెప్తారనమాట. 2 రకాలుగా ఉంటుంది స్వరూపం. ఒకటి సగుణ రూపము కలిగినటువంటి ఈశ్వర. రెండవది రూపము గుణాలు ధర్మాలు లేని నిర్గుణ స్వరూపం ఉంటుంది, అది ఆత్మ. అందువలన ఈ విషయము భగవాన్ శ్రీకృష్ణ స్వయంగా చెప్పడం లేదు. ఉపనిషత్తుల్లో ఏదైతే ఉందో తనే ఉపనిషత్తులకు కర్త కాబట్టి అదే జ్ఞానాన్ని మరొకసారి ఈ జగత్తుకి ఉద్ధరించడానికి అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఈ జ్ఞానాన్ని మరొకసారి మనకి పంచిపెడుతున్నారు. అయితే ఉపనిషత్తులు ఏమి చెప్పింది ఈశ్వర స్వరూపం గురించి? మనకు ప్రశ్న వెంటనే అడుగుతారు ఒకరు, స్వామీజీ ఉపనిషత్తులు అంటున్నారు కదా, ఉపనిషత్తులు ఏం చెప్పింది ఈశ్వరుని గురించి? ఏమైనా చెప్పిందా? చెప్పింది. ఏమిటి? ఈ జగత్తంతటికి ఈశ్వరే కారణం అని చెప్పింది. అయితే ఈ జగత్తుకంతటికి సృష్టికర్త ఈశ్వరే కదా, సృష్టికర్త. మనము ఏదైనా ఒక సృష్టి అంటే మనం ఏదైనా ఒక నిర్మించామనుకోండి, దానికి 2 కారణాలు ఉంటాయి. ఏంటి 2 కారణాలు? మెటీరియల్ ఉండాలి, దాన్ని ఒక దగ్గర తయారు చేసిన వ్యక్తి ఉండాలి. ఇప్పుడు మనకి ఒక బిల్డింగ్ కట్టాలి, సిమెంటు కాంక్రీటు ఇనుము ఇసుక అన్ని మెటీరియల్ ఉండాలా వద్దా? సో మెటీరియల్ ఉంది, బిల్డింగ్ అయిపోతుందా? అవ్వదు. అక్కడ తాపి మేస్త్రులు వర్కర్స్ ఉండాలా వద్దా? ఉండాలి. అంటే 2 కారణాలు అనమాట. ఒకటి మన యొక్క ఇంటెలిజెన్స్ కారణం అంటారు, అంటే మన తెలివితేటలు బుద్ధి ఉపయోగించే ఒక శక్తి ఉండాలి. ఇంకొకటి మెటీరియల్ ఉండాలి. మట్టి తీసుకున్నాం, మట్టి ఉంటే కుండ అవ్వదు, కుమ్మరి ఉండాలి. దాని చక్రము అనేక నీళ్ళతో కలిపి ముద్ద చేసి దానికి చక్రము దండ అనేక రకాలు వాడి చక్రంగా వాడుకొని కుండ పాత్రలు చేస్తాడు. అంటే 2 రకాలు, ఒకటి మెటీరియల్, ఇంకొకటి మెటీరియల్ సెట్ చేసే ఒక చైతన్య శక్తి కావాలి. ఈ ప్రపంచం సృష్టిలో మీరు ఏది తీసుకున్నా, కర్ర తీసుకోండి, కార్పెంటర్ కావాలి. ఏది తీసుకున్నా, బంగారం తీసుకోండి, బంగారం చేసి గోల్డ్ స్మిత్ కావాలి. అంటే ఒకటి మెటీరియల్ కారణం ఉండాలి, ఇంకొకటి తెలివి చైతన్యంగా ఉండే ఒక చైతన్య శక్తి ఉండాలి. అయితే ఇప్పుడు ఈ యొక్క మెటీరియల్కి
ఉపనిషత్తులు ఏమంటాయంటే ఉపాదాన కారణము అంటారు. మరి చైతన్య శక్తికి నిమిత్త కారణము, ఒక నిమిత్త శక్తి అవసరం. ఇప్పుడు భగవద్గీత చెప్పాలంటే ఎవరు చెప్తారు? కృష్ణ పరమాత్మ. గాలికి చెప్తారా? నీటికి చెప్తారా? భూమికి చెప్తారా? అర్జునుడి నిమిత్తం కావాలి అక్కడ. అదేవిధంగా ఒక ఒక శక్తి నిమిత్తం కావాలి. సరే, ప్రపంచమంతా సృష్టికర్త ఈశ్వరుడు క్రియేట్ చేయాలంటే రెండు కారణాలు ఉండాలి. ఏంటి? ఒకటి మెటీరియల్ ఉండాలి, ఇంకొకటి చేసే ఉండాలి. ఇంతకీ ఈశ్వరుడికి మెటీరియల్ ఎక్కడది? ఏ మెటీరియల్ తీసుకున్నాడు అంటే ఈశ్వర ఏ మెటీరియల్ తీసుకోలేదు. ఏమి అంటే ఆది, సృష్టికి ముందు ఆదిలో కేవలము ఒకే ఒక ఈశ్వర చైతన్యం తప్ప రెండవది లేదు అని స్పష్టం చేస్తున్నది ఉపనిషత్తు. మరి రెండోది లేనప్పుడు సృష్టికి ముందు ఈశ్వర ఒక్కరే ఉంటే మరి ఆయన నిమిత్త కారణం అవుతారా, ఉపాదాన కారణం అవుతారా? అంటే మెటీరియల్గా ప్రపంచానికి కారణమా, ఆ మెటీరియల్ తయారు చేసే శక్తిగా కారణం అవుతారా ఈశ్వర? ఇది పెద్ద సమస్య. మీరు అడుగుతుంది సమస్య ఇదే. అయితే ఇప్పుడు మనం ఏమనాలి? ఈశ్వర ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన మెటీరియలు ప్లస్ చేసేవాడు రెండు కూడా ఆయనే. ఇది ఎలా అవుతుంది అంటే తానే నిమిత్త కారణంగా జగత్తుని సృష్టించి ఉపాదాన కారణంగా జగత్తుగా ఆయనే మారిపోయారు మన కోసము. అంటే నిమిత్త కారణంగా జగత్తుని సృష్టించి ఉపాదాన కారణంగా తానే జగత్ అయ్యింది ఈశ్వర అని అర్థం చేసుకో. అయితే మీరు చెప్పినటువంటి పిట్ట కథలు ఇక్కడ ఎవరు నమ్మరు అని మీరు అంటారు. ఎందుకంటే ఎలా అవుతుంది? ఈశ్వరుడే చేశాడు అంటారు, ఈశ్వరుడే జగత్ అయిపోయాడు అంటారు. ఇదేమైనా నమ్మేదే? అయితే దీనికి కూడా ఒక రకమైనటువంటి ఉదాహరణ చూస్తున్నారు మీరు. మీ తప్పు లేదు. ఎందుకు? రైస్ అంతా కిచెన్లో తెచ్చుకుంటారు, పదార్థాలన్నీ వండుతున్నారు. వండే రైస్ వేరు, వండుతున్న అమ్మగారు వేరే కాదా? రెండు ఒకటే? వేరు వేరు. మరి ఈశ్వరుడు ఎలా ఒకటయ్యా రెండింటికి? అంతే. ఈశ్వరుడు ఎలాగా? బియ్యము ఈశ్వరుడే, వండేవారు ఈశ్వరుడే. ఎలా? హౌ అంటే ఇక్కడ సాధారణంగా ఇదే ఉంటాయి, ఇలాగే ఉంటాయి రూల్స్. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అతీత శక్తులు, అనన్యులు ఉంటారు. కొన్ని దగ్గర అనన్యం ఉంటుంది. ఏమిటది? దానిని ఒక్కొక్కసారి రెండు తానే అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి సమాజంలో. ఏంటంటే మీరు స్పైడర్ గురించి విన్నారా? సాలెపురుగు అంటారు. సాలెపురుగు ఉన్నది ఏంటంటే అద్భుతమైనటువంటి ఒక గూడు కడుతుంది అనమాట. అది ఒక్కొక్కసారి సైంటిస్టులు కూడా దాని మీద రీసెర్చ్ చేసి ఎంత అద్భుతమైనటువంటి కళా శిల్పి, నిజంగా ఒక మనుషుల్లో కూడా లేదంత నైపుణ్యత అన్నారనమాట ఋషులు, సైంటిస్టులు. అంటే సాలెపురుగు తన గూడు కట్టేటప్పుడు మెటీరియల్ ఎక్కడి నుండి వస్తున్నది అని చూశారనమాట. ఋషులు కూడా గమనించారు సాలెపురుగుకి. ఏమన్నారు? యతో నానాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోషధయ సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం. అంటే ఏ విధంగా అయితే ఊర్ణనాభి అంటారు సంస్కృతంలో. దేనికి? సాలెపురుగుకి ఊర్ణనాభి అంటారు. ఎందుకు ఊర్ణనాభి అంటే తన యొక్క ఉదరము నుండి ఆ యొక్క గమ్ము లాంటిది పదార్థాన్ని తీసుకొని ఒక గూడు కడుతుందనమాట. మళ్ళీ ఆఖరికి ఏమైనా థ్రెట్, అపాయం కలిగినట్టయితే ఆ గూడుని మళ్ళీ వెనక్కి అలాగే మింగేస్తుంది అనమాట. ఈ విధంగా ఏ విధంగా అయితే సాలెపురుగు తనలో నుంచే ఆ మెటీరియల్ తీసుకొని అద్భుతంగా ఎలాగైతే గూడు నిర్మిస్తుందో, సాక్షాత్ ఈశ్వర కూడా తన నుండే అలాగా
ఈ జగత్తుని క్రియేట్ చేస్తున్నట్టు, తానే జగత్తుగా ఉంటున్నట్టు, తనలోనే జగత్తు కలిసిపోతుంది. అంటే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఈశ్వర అంటారు. అభిన్న అంటే రెండు వేరువేరుగా లేవు. అంటే ఈ జగత్తుకు కావలసినటువంటి మెటీరియలు ఈశ్వరే, ఈ జగత్తుగా సృష్టించింది ఈశ్వరే. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ప్రతిరోజు కలగంటున్నారు, స్వప్నం. స్వప్నాన్ని నిర్మించడానికి కావలసిన సంస్కార వాసనలు మీ నుండే వస్తున్నాయి. స్వప్నాన్ని నిర్మించింది మీరే. అంటే స్వప్న ప్రపంచానికి మెటీరియల్గా నిర్మించేవారుగా మీరే. అంటే స్వప్నానికి సృష్టికర్త మీరే, స్థితికర్త మీరే, లయకర్త మీరే. అంటే స్వప్నం నుంచి మనం బయటపడిపోతున్నాం కాబట్టి మనకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. అందుకే స్వప్నం నుండి బయటపడిపోయే తెలివితేటలు, తపస్సు ఎవ్వరికి అక్కర్లేదు. అది సహజంగా జరిగిపోతుంది కాబట్టి మనకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు దాని మీద. స్వప్నం నుండి కూడా మనం బయటికి రాలేకపోయి కింద మీద పడుతుంటే అప్పుడు తెలిసేది, అమ్మయ్యో ఈ స్వప్నం నుండి బయటికి ఎలా వెళ్ళాలి. అప్పుడు గురువులు చెప్తారు, ఒక్కసారి వేకు మీరు లేవాలి అంటే, లేవడమా ఇంత నాకు బిజీగా ఉంది, ఇంక టైం ఉంది, టైం పడుతుంది, అప్పుడు లేస్తానని అలా స్వప్నంలో ఉండేవాళ్ళం మనం ఇప్పటికి కూడా. కానీ ఈశ్వర అనుగ్రహం వలన ప్రతి జీవి కూడా ఆ స్వప్నం నుండి బయటకు వచ్చే అవకాశం కలిగింది కాబట్టి ఆ నిద్ర నుంచి బయటపడుతున్నాం. కానీ ఇప్పుడు అసలైనటువంటి పెద్ద గాఢ నిద్రలో పడిపోయాం. ఈ జగత్ అనేది గాఢ నిద్ర, అందుకే దీన్ని దీర్ఘ స్వప్నం అంటారు. ఇక్కడ నుండి మనం బయటపడడానికే ఉపనిషత్తులు చెప్తున్నాయి, ఉత్తిష్ట జాగ్రత్త, లేవు లేవు లేవండి, కళ్ళు తెరవండి, లేవండి కళ్ళు తెరవండి అన్నారు. అందుకే లేవండి అంటే కొంతమంది లేస్తారు కానీ కళ్ళు మూసుకొని ఉంటారు. బయటగా అయ్యిందా, కళ్ళు మూసుకొని ఉంటాయి, మళ్ళీ చూడరు కూడా పాపం. ఒక్కొక్కసారి బాత్రూమ్ అనుకొని కిచెన్లోకి వెళ్ళిపోవడం ఎందుకు, కళ్ళు మాత్రం మూసుకొని ఉంటాయి, నడిచేస్తుంటాం మనం. అందుకే వివేకానంద స్వామి ఏమన్నారంటే, ఎరైజ్ ఎవేక్ అంటే నిలబడాలి కానీ కళ్ళు కూడా తెరవాలి. సో ఈ విధంగా ఎప్పుడైతే రెండు కారణములు కూడా ఈశ్వరే ఈ సృష్టికి, ఈ ప్రపంచానికి, ఈ విధంగా తెలుసుకుంటే మనకి అంత తొందరగా అర్థం కాదు. అందుకే పురాణాలలో మహాత్ములు ఏం చెప్పారంటే అర్ధనారీశ్వర స్వరూపాన్ని మనకి చూపెట్టారు. అర్ధనారీ స్వరూపం అంటే ఏంటి, సాక్షాత్తు శివశక్తి కలయిక. అండపిండ బ్రహ్మాండం అంతా అణువణువు కూడా శివశక్తి కలయికగానే ఉంటుంది. అంటే శక్తి నిరంతరం కదులుతూనే ఉంటుంది, శివ ఆధారంగా తనకి శక్తిని అందిస్తున్నాడు కదలడానికి, అధిష్టానంగా ఉన్నారు. అయితే ఈ విషయంలో మన పురాణాల్లో కూడా ఉంటాయి. ఒక భృంగ అని ఒక అతను ఉంటాడు అన్నమాట, ఋషి, భృంగ ఋషి. ఆయన కేవలం శివ ఉంటే చాలు, ఇంక శక్తి ఎందుకు, ఇది పెద్ద టైం వేస్ట్ అంటాడు అన్నమాట. అయితే కథలో ఏం చెప్తారంటే, నీకు శక్తి అనుగ్రహం లేకపోతే నువ్వు ప్రేతం పిశాచిలా ఉండాలి తప్ప అసలు నీవు అసలు కనిపించవు కదా. అంటే ఈ శరీరం ధారణ మనకు వచ్చిందంటే అమ్మవారు అనుగ్రహమే కదా. అమ్మవారు ఉంటేనే కదా, అయ్యగారు ఒక్కరు పనిచేయరు. కాబట్టి శివశక్తిని అర్ధనారీ స్వరూపంగా మనము తెలుసుకుంటున్నాము. తద్వారా గీతలోకి వస్తే అదే ఈ ప్రకృతి ఆత్మ కలయికని అర్థమవుతుంది అన్నమాట. అయితే మనం ఏమనుకుంటామంటే దీన్ని ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే రెండు రకాలుగా వివరించారు మనకి. ఏమిటి, అపర ప్రకృతి ఒక రకము, పరా ప్రకృతి ఒక రకము. అంటే ఈశ్వర రెండు రకాలుగా విభజించారు. ఏమిటవి, అపర ప్రకృతి ఈశ్వర అంటే ఎవరంటే మన ముందు ఉన్నటువంటి జగత్తు, పంచభూతములతో పాటు నిర్మించినటువంటి జగత్తు, జగత్తులో ఉన్నటువంటి అనంతమైన శరీర ఉపాధులుగా ఉన్న ప్రాణులు కలిపి ఇదంతా కూడా అపరా ప్రకృతి ఈశ్వర. అంటే ఈశ్వరుని యొక్క సెకండరీ స్వరూపం.
గౌణ రూపం అంటారు. అయితే ఈశ్వరుని యొక్క ఉత్తమమైనటువంటి స్వరూపం ఏమిటి? దాన్ని పరాప్రకృతి అంటారు. అయితే ఈ రెండింటి మధ్య కొన్ని సమానమైన పోలికలు ఉన్నాయి, వ్యత్యాసాలు కూడా ఉంటాయి. ఏంటవి? ఈ రెండు స్వరూపాలు కూడా అనాదిగా ఉన్నాయి. ఈరోజు ఈ మధ్య కాలంలో వచ్చినట్టు అవేం లేదు. అందుకే జగత్ అనేది అనాది అంటారు. ఎలా? గంగా ప్రవాహం లాంటిది చక్రం అనమాట. జగత్ చక్రం తిరుగుతుంటుంది అమ్మ. అందువలన ఈ చక్రం అలా వెళ్తుంటది కాబట్టి ఇది అనాదిగా ఉంది. ఎప్పుడు పుట్టిందనేది ఎవరు చెప్పలేరు. మరి పరాప్రకృతి అంటే ఏంటి? ఈశ్వర చైతన్యం, శుద్ధ చైతన్యం. అది కూడా అనాది. రెండు ఎవరు సృష్టించలేరు, నాశనం చెయ్యలేము. అయితే మీరు ఎలా చెప్తున్నారు? సైంటిస్టులు కూడా సైన్స్ ప్రకారంగా అదే చెప్తున్నారు. ఏమిటి? మ్యాటర్ యూ కెనాట్ క్రియేట్, యూ కెనాట్ డిస్ట్రాయ్, యూ కెన్ చేంజ్ వన్ ఫార్మ్ టు అనదర్. అంతే, దట్స్ ఇట్. అదేవిధంగా ఈ ప్రకృతి కూడా మ్యాటరే. అంటే ప్రకృతి కూడా మారుతుంది తప్ప దాన్ని సృష్టించలేము, నాశనం చెయ్యలేము. మరి వెనక ఉన్నటువంటి శుద్ధ చైతన్యము దానికి సృష్టించలేము, నాశనం చెయ్యలేము. అయితే ఈ విధంగా ఆ పర ప్రకృతి స్వరూపము, అపర ప్రకృతి స్వరూపం రెండు రకాలు ఉన్నాయి ఈశ్వరుని చెప్పాం. ఈ రెండింటి మధ్య కొంచెం భేదము, అంటే ఆ యొక్క వ్యత్యాసం మనం చూసినట్లయితే పరా ప్రకృతి అనేది చేతనము, చైతన్య స్వరూపము. మరి అపరా ప్రకృతి అనేది జడము, ఇనర్ట్. మరి పరా ప్రకృతి అనేది నిర్గుణ తత్వము. అసలు దాంట్లో వికారాలు లేవు, గుణాలు లేవు, ఏమీ లేవు, శుద్ధ చైతన్య ఆత్మ చెప్పాం మొట్టమొదటి. అది అపరా ప్రకృతి ఈశ్వర. అపరా ప్రకృతి ఈశ్వర అంటే గుణాలు కలిగి ఉంటుంది. ఆ తర్వాత అంటే ఏంటి? నిర్గుణం అనేది పరా ప్రకృతి, గుణాలు చెందుతున్నటువంటి వికారాలు చెందేది అపరా ప్రకృతి. వికారాలు చెందేది అపరా ప్రకృతి అయితే నిర్వికారం అంటే ఎటువంటి వికారాలు లేని స్థితి పరా ప్రకృతి. వీటి మీకు పాయింట్స్గా చూసుకుంటే అలా టేబుల్ వేసుకుని రాసుకోవచ్చు కూడా మీరు. తర్వాత భూత వర్తమాన భవిష్యత్తులకు అతీతంగా ఉన్నటువంటి ఆ స్వరూపమే పరాప్రకృతి, అంటే సత్యం. మరి అపరాప్రకృతి ఏంటి? మిథ్య. ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండదు, అంతే, మిథ్య, అంతవరకే. సో ఈ విధంగా మనం చూసుకుంటే అపరాప్రకృతి జడం కాబట్టి అది ఏదైనా కదలాలన్నా పని చేయాలన్నా దానికి తోడేంటి కావాలి? చైతన్యం కావాలి. ఏమని? జడమైనటువంటి నా ముందు ఒక టేబుల్ ఉన్నది, ఆ టేబుల్ ఏమైనా కదులుతుందా? నేను ఇలా కదులుస్తుంటే కదులుతున్నది. అంటే జడములో వికారాలు అన్ని జరగాలంటే, చేష్ట జరగాలంటే చైతన్యం అనే ఒక సమక్షంలో ఉండాలి. ఈ విధంగా అది స్వతంత్రం కాదని అర్థం. అంటే ప్రకృతి స్వతంత్రం కాదు. అందుకే శివలేని పార్వతి అదూరహే అంటారు హిందీలో. ఇద్దరికి ఒకరికొకరు పూరకాలు అంటారు. అందువలన యావత్ శక్తి అంతా శివశక్తి అనడానికి కారణం ఏంటంటే ప్రకృతి లేని శుద్ధ చైతన్యం ఏకాత్మగా ఉండొచ్చు కానీ చైతన్యం లేని ప్రకృతి నిలబడదు, క్షణం కూడా లేదు. అసలు దానికి అసలు ఆధారమే లేదు. అందువలన ఎప్పుడూ కూడా అపరా ప్రకృతి స్వతంత్రత లేదు. మరి మరి పరాప్రకృతి స్వతంత్రత ఉంది. అందువలన ఇప్పుడు ఈశ్వర అంటే ఎవరు? ఫైనల్గా చెప్పండి, ఇంత స్టోరీ అయ్యింది అని అడగొచ్చు మీరు నాకు. నేనేమంటున్నానంటే ఈశ్వర అంటే ఈ యొక్క పర అపర రెండు కలిపి మిక్సీలో వేస్తే బయటికి వచ్చిందే ఈశ్వర. అంటే చేతనము జడము కలపాలి, స్థావరము జంగమము కలపాలి, నిర్గుణము సగుణము కలపాలి, నిర్వికారము
సవికారము కలపాలి, సత్యము మిథ్య కలిపితే పరా అపరా ప్రకృతిని ఆ యొక్క మేళవింపు కలయికే ఈశ్వర. ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్రపంచమంతా అంగులు ఆర్భాటాలు అలంకారాలు ముస్తాబులన్నీ కేవలము ఒక భాగమైనటువంటి ఈశ్వర భాగానికి మనము పట్టించుకుంటున్నాము తప్ప రెండవ భాగం వైపు మనం చూడట్లేదు. ఒకవైపే చూస్తున్నాము, రెండో వైపు మనం చూడట్లేదు. ఏమిటి? అంత స్థూలంగా మనం చేస్తున్నాం. యజ్ఞ యాగాలు పూజలు అన్నీ చాలా ఉత్తమం, చాలా గొప్పవి. కానీ రూపము లేనటువంటి నిర్వికార పరమాత్మ ఈశ్వరుని కూడా మనము గుర్తించినప్పుడే మీరు సమగ్రమైనటువంటి ఈశ్వర తత్వాన్ని తెలుసుకొని ఈశ్వర దర్శనాన్ని పొందుతారు అని ఇక్కడ స్పష్టత అన్నమాట. అయితే ఈ రెండింటి కలయికే ఈశ్వర. అప్పుడు ఇంతకీ సృష్టికి ముందు ఈశ్వర అంటే అపరా ప్రకృతి, పరాప్రకృతి, అపరాప్రకృతి రెండు ఉన్నాయి. ఒకే ఈశ్వరులో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అవ్యక్తంగా ఉన్నాయి. చెప్పానా? ముందు శుద్ధ చైతన్యం. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అంట. ఏంటి? సగుణ రామ, సగుణ ఈశ్వరుడు. మరి నిర్గుణ రామ ఎలాగ స్వామీజీ? శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. చూసారా? ఆత్మారామో విరాజతే అంటాం మనం. అది నిర్గుణ ఈశ్వర రామ. సగుణ ఈశ్వర రామ దాశరథి కౌశల్య పుత్రుడు. నిర్గుణ ఈశ్వర రామ ఆత్మారామ. నా హృదయస్థములోనే ఉన్నాడు కదా, క్రీడిస్తున్నాడు, రమిస్తున్నాడు, ఆనందరాముడు, ఆనందరమణ. ఈ విధంగా ఈశ్వరునిలోనే అపర ప్రకృతి పరాప్రకృతి అవ్యక్తంగా ఉన్నాయన్నమాట. ముందు సృష్టికి ముందు చూడండి, మనలోని వాసనలు సంస్కారం మనస్సులోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండేటప్పుడు మన జాగ్రత్త అవస్థలో స్వప్నములో ఆ వాసనల ఆధారంగా మనము స్వప్నాన్ని నిర్మిస్తున్నాము. సృష్టి ప్రారంభములో ఈశ్వర ఈ అపరా ప్రకృతి ఈ ప్రకృతిని వాడుకొని ఈ ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు అన్నమాట. దీన్ని సృష్టి అంటారు. సృష్టి స్థితి లయ స్వరూప తుముహో తుముహో అనాది రూప आवो महादेव दर्शन दीजो तुम हो जगत के दाता तुम हो जगत के दाता तुम ही हो ब्रह्मा तुम ही हो विष्णु तुम हो शंकर रूपा. అందుకు సృష్టి చేసేటప్పుడు మనము ఒక పేరు పెట్టుకుంటున్నాం, మనం ముద్దుగా మనకి ఇష్టం కాబట్టి. ఏంటి? బ్రహ్మ సృష్టి అంటాం. అదే బ్రహ్మ ఈ జగత్తుని రక్షించి పాలించే బాధ్యత వహించినప్పుడు ఆ బ్రహ్మనే విష్ణు అంటాం. మరి ఈ పాలించి రక్షించి మళ్ళా తన స్వరూపంలో కలిసిపోతుంది కదా సమయం వచ్చినప్పుడు, ఆ విష్ణుని శివ లేదా రుద్ర అంటారు. ఇది సృష్టి స్థితి లయ క్రమము. సో ఈ విధంగా మనకు ఒకటి అర్థమైపోయింది. ఏమిటి? ఫస్ట్ అవ్యక్తంగా రెండు ఉన్నాయి. పరమాత్మ అంటే పరాప్రకృతి అపరాప్రకృతి. మరి సృష్టి వచ్చినప్పుడు ఏమవుతుంది? పరాప్రకృతిలో ఏమి మార్పు ఉండదు. గమనించాలి మీరు మరొకసారి. పరాప్రకృతి ఎందుకు ఉండదు, మార్పు ఉండదు స్వామీజీ? నిర్గుణ రూపం కాబట్టి, కేవలము ఎటువంటి నిర్వికారం కాబట్టి, నిర్గుణము నిర్వికారము కాబట్టి పరాప్రకృతిలో ఎటువంటి మార్పు ఎప్పుడూ జరగదు. మరి సృష్టి వచ్చినప్పుడు దేంట్లో మార్పు వస్తుంది? అపరాప్రకృతిలో.
అపరా ప్రకృతి అంటే మాయ, 3 గుణములు కలిగి ఉన్నటువంటి మాయ. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అక్కడ నుండి కథ స్టార్ట్ అవుతుంది మన సినిమా. ఏంటి? ఇక తన్మాత్రలు, సూక్ష్మ పంచభూతములు, స్థూల పంచభూతములు, శరీరాలు, సృష్టి. ఓహో, సినిమా మొత్తం. బాహుబలి, కల్కి లాంటి సినిమాలు వస్తాయి అప్పుడు, ఈ జగత్ అనే సినిమా. అందువలన ఈ అపరా ప్రకృతి ఏ విధంగా మార్పు చెందుతున్నది అనేది మనం ఇప్పుడు ఉపనిషత్తులు కూడా చెప్పాయి. ఎలాగా? ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధిభ్యో అన్నం, అన్నాత్ పురుషః. అంటే సాక్షాత్ శుద్ధ చైతన్యం నుండి తస్మాత్ ఆత్మన తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతః. అంటే ఆ శుద్ధ చైతన్యం నుండి మాయకు ఆసరా చేసుకొని ఆ శివ మొట్టమొదటిసారిగా సూక్ష్మ ఆకాశ తత్వంగా ప్రకటమయ్యి, తర్వాత ఆకాశము ద్వారా మళ్ళీ ఆ పరమాత్మయే వాయువు, అగ్ని, నీరు, భూమి, ఓషధయులు, ఆహారము, జీవ, ఈ ప్రాణులు వచ్చాయన్నమాట. ఇవి చెప్పడానికి భగవాను ఇంత కష్టపడ్డాడు. మరి ఆయన పాపం, అది అందుకే ఆయన భగవాన్ అయ్యాడు, మనమేమో జీవులయ్యాం. అయితే ఇప్పుడు మనము ఆ శ్లోకాన్ని ఒక్కసారి ఉచ్చరిద్దాం, ఎందుకంటే అద్భుతమైన శ్లోకము. ఈ అపర ప్రకృతిగా భగవాన్ ఎలా మారారు అనేది ఉన్నదన్నమాట. భూమిరాపో నలో వాయు, భూమిరాపో నలో వాయు, భూమిరాపో నలో వాయు, ఖం మనో బుద్ధిరేవ చ, ఖం మనో బుద్ధిరేవ చ, ఖం మనో బుద్ధిరేవ చ, అహంకార ఇతీయం మే, అహంకార ఇతీయం మే, అహంకార ఇతీయం మే, భిన్నా ప్రకృతిరష్టధా, భిన్నా ప్రకృతిరష్టధా, భిన్నా ప్రకృతిరష్టధా, భూమిరాపో నలో వాయు, ఖం మనో బుద్ధిరేవ చ, భూమిరాపో నలో వాయు, ఖం మనో బుద్ధిరేవ చ, భూమిరాపో నలో వాయు, ఖం మనో బుద్ధిరేవ చ, అహంకార ఇతీయం మే, భిన్నా ప్రకృతిరష్టధా, అహంకార ఇతీయం మే, భిన్నా ప్రకృతిరష్టధా, అహంకార ఇతీయం మే, భిన్నా ప్రకృతిరష్టధా. అద్భుతం. రేపు ఆల్రెడీ నేను చెప్పాను, రేపు దీని గురించి పూర్తిగా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామీజీ. హరి ఓం అమ్మ.